హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా నాకు ఒక విచిత్రమైన ఊరు విచిత్రమైన ఊరేం కాదు. ఒక ఊరిలో అంటే ప్రజెంట్ ఫాలో అవుతున్న జనరేషన్‌కి కానీ ఒక సంబంధం లేని విధంగా నేనది విన్నాను. యాక్చువల్‌గా ఏదో మూవీస్‌లో ఎక్కడన్నా రేర్‌గా చూస్తున్నాను. ఇప్పుడు అప్పటి రోజుల్లో అవి కూడా తగ్గిపోయినాయి. మా ఫ్రెండ్ హారిక అని ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. తను యాక్చువల్‌గా భీమవరం సైడ్ తనకేదో జాబ్ వచ్చింది. సో అటు సైడ్ తను వెళ్తే వాళ్ళ దూరపు చుట్టాలనేవాళ్ళు తనకు అసలు తెలియదు. వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే తెలుసు. వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్నారమ్మా మంచి వాళ్ళు, నువ్వు ఒక హౌస్ రూమ్ తీసుకునే వరకు వాళ్ళ షెల్టర్ తీసుకో, ఒక 4-5 days అని చెప్పారు. సో ఆ పర్పస్తో ఆ పెద్దవాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి అయితే హారిక అయితే వెళ్ళింది. సో అక్కడ అన్నీ చూసి తనకి మైండ్ షాక్ అయ్యి, ఇంకా మీ ఇద్దరు చాలా ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంటాము. సో అన్నీ షేర్ చేసుకుందనమాట. నాకైతే అసలు వాళ్ళని ఎప్పుడు చూడాలన్నంత ఆరాటంగా ఉంది అవన్నీ విన్న తర్వాత. జస్ట్ మీకు తను చెప్పినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందంటే అక్కడ సిస్టమ్ యాక్చువల్గా ఇంట్లో అంతా జాయింట్ ఫ్యామిలీ, పెద్దవాళ్ళిద్దరూ, ఆ పెద్ద ఆయన తల్లి ఇంకా 90+ ఆవిడ, వాళ్ళకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆడపిల్లకి భర్త చనిపోయాడు. సో వాళ్ళిద్దరు పిల్లలు, అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంటారు. ఆ 2 పిల్లలు మగపిల్లలు కూడా జాయింట్ ఫ్యామిలీ. మొత్తం ఇంట్లో వాళ్ళంతా 14 మంది. అండ్ పాలేళ్ళు 2 ఉంటారంట పనిచేసేవాళ్ళు. వాళ్ళతో కలిపి 16 మంది టోటల్గా. అసలు వచ్చిపోయే ఇళ్ళల్లే వస్తూ వెళ్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా సరే ఏజ్తో సంబంధం లేకుండా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలంట. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇంటి ముందు ఒక గంట ఉంటుందంట. ఆ పాలేరు అనే అతను 5ంటికి గంట కొడతాడంట. ఆ గంట కొట్టినప్పుడు ప్రతి ఒక్కడు లేచిపోవాలంట ష్యూర్గా. లేచిన తర్వాత వాళ్ళ పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయి చేసి అందరూ ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాకింగ్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఇంట్లో యోగాసనాలు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరు చేసే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడం, అలా చేసుకోవటం. నెక్స్ట్ 8 కల్లా అందరూ టిఫిన్ చేసి జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవడం, చేలో పనులకి వెళ్ళిపోయే వాళ్ళు చేలోకి వెళ్ళిపోవడం, స్కూల్కి కాలేజెస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడం. ఈయన పెద్ద మనిషి కాబట్టి ఇంటికి ఎవరైనా సెటిల్మెంట్లకి ఎవరైనా వస్తే చూసుకోవటం, మంచి చెడు చెప్పడం, లేదు అంటే అలా చేలు గట్లేంటి అటు ఇటు తిరిగి రావటం. ఆస్తుల పరంగా ఏం ఉన్నా లేకపోయినా ఒక మండువాలోగిలి ఒక 10 గదులు 12 గదుల వరకు ఉన్న ఇల్లు అంటది. సో గీదలు పాడి పంట చాలా చక్కగా ఉందంట. ఆ పార్లేలు అనేవాళ్ళు పొద్దున్నే సాయంత్రం ఆ గేదెల దగ్గర అన్నీ చూసుకోవడం చేయటం. ఒక భార్యాభర్త ఇద్దరికి ఒక రూమ్, ఒక గది ఇచ్చేసేసి వాళ్ళు కూడా అక్కడే పెట్టేశారు. సో వాళ్ళు భోజనం అది కూడా ఇక్కడే చేస్తారంట. ఇంట్లో బయట పెరడంతా ఊడ్చుకోవడం, గేదెల దగ్గర చేసుకోవటం, ఇంట్లో వంట దగ్గర ఏదైనా అవసరమైతే సాయం చేసుకోవడం, ఇంతవరకు మాత్రమే వాళ్ళు చేసుకుంటూ ఉంటారంట. నెక్స్ట్ ఇంకా వండర్ఫుల్, అసలు నాకు డైజెస్ట్ చేసుకోలేదు ఏంటంటే ఆ ఇంట్లో ఒక 2 ల్యాండ్లైన్స్ ఉన్నాయంట, ఫోన్స్. ఆ ల్యాండ్లైన్సే తప్ప, లేదంటే చిన్న ఫోన్లు అంటే ఇదివరకు రోజుల్లో మనం వాడని చూసారా, ఆ చిన్న ఫోన్లు బయట జాబ్ చేసుకునే వాళ్ళు తప్ప స్మార్ట్ ఫోన్లు అనేవి అసలు ఎవరి చేతుల్లో లేవంటే వాళ్ళు యూజ్ చేయట్లేదంట. అసలు ఆ ఇంట్లో వాళ్ళు అనేది అసలు యూజ్ చేయట్లా. అలానే ఆ ఇంట్లో టీవీ అనే ఐటెం లేదు. అసలు ఆ ఇంట్లో టీవీ అనే ఐటెం లేదు, ఎవరు చూడరు. ఇదొకటి వండర్. అసలు నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అసలు టీవీ లేకుండా, ఫోన్ లేకుండా అలా గంట కొట్టి పొద్దున్నే లేపటం. అలానే ఇంకొక వండర్ థింగ్ ఏంటంటే ఈ నైట్ 7:30కి ఎక్కడ వాళ్ళు ఎంత పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు అటు ఇటు 7:30కి గ్యాదర్ అయిపోవాలి. ఫస్ట్ జెంట్స్ అంతా లైన్గా కూర్చుని భోజనం చేస్తారు. నెక్స్ట్ లేడీస్ పని వాళ్ళందరూ కలిసి తినేస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దేసుకుని క్వైట్ 8 కల్లా ఆ ఇంట్లో 8-8:30లో లైట్స్ క్లోజ్. ఇంకా ఎవరు కూడా మెలకుగా ఉండరు, అందరూ పడుకోవాల్సిందే, వయసుతో సంబంధం లేకుండా. ఇంకా చాలా సిస్టమేటిక్ అనిపించింది. అలానే ఎవరు ఏ చిన్న తలనొప్పి అని చెప్పినా, జ్వరం అని చెప్పినా దానికి సంబంధించిన ఆకులు రసాలు ఇలాంటివి అయితే తయారు చేసి ఇస్తారంట, కానీ ట్యాబ్లెట్ అనేది అయితే తీసుకురారంట. అదొకటి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారు అంటే. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే, నిజంగా అలా పల్లెటూరులో పెద్దవాళ్ళకి మనకి ఇప్పుడున్న జనరేషన్కి ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అంటే, అమ్మో ఇప్పుడు వీళ్ళు అన్నం తినడానికి వెళ్ళిపోతే బాగుండని ఆలోచించే జనరేషన్ మనది. వాళ్ళకి మన కర్రీ పాయింట్స్ తెచ్చిపెట్టినా సరే చాలా బరువులు మోస్తున్నట్టు ఫీల్ అయిపోతాం. కానీ వెనకటి రోజుల్లో ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు కూడా 2 మనుషులు ఏ టైంకి వచ్చినా సరే అన్నం ఉండేదండి. అలా ఉంటుంది పల్లెటూరులో వాళ్ళ ఆప్యాయతలు కానీ అవి కానీ. ఎనీ టైం ఎవరు వచ్చినా ఆ పెద్ద ఆయన కూడా అన్నం తినకుండా వెళ్తే ఒప్పుకోరంట. ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటూనే ఉంటారంట. అసలు నాకు చెప్తుంటేనే చాలా విచిత్రంగా, హ్యాపీగా, ఆనందంగా అనిపించింది. ఇలాంటి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు చూద్దాం, నేనైతే ఎప్పుడు చూడలేదని. సో వెళ్ళినప్పుడైతే ష్యూర్గా వాళ్ళు అలౌ చేస్తే వీడియో కూడా తీస్తా. థ్యాంక్ యూ.